టైం బాంబ్ మీద టైమర్ కదులుతోంది, సమయం దగ్గర పడుతోంది. తాను లేస్తే మనిషిని కాదు అన్నట్టు ట్రంప్ రెచ్చిపోతున్నారు. బాంబులు సరిపోవట్లేదేమో ఇప్పుడు బూతులతో విరుచుకుపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను మళ్లీ హెచ్చరించారు. బూతులు తిడుతూ సోషల్ మీడియాలో ట్రూత్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే వినాశనం తప్పదని వార్నింగ్ ఇచ్చారు ఆయన. కీలకమైన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ తన పోస్టులో చెప్పారు. పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అంటూ దాడుల లక్ష్యాలపై ట్రంప్ హింట్ ఇచ్చారు. ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థలను నాశనం చేస్తా ఉన్నారు. హోర్ముజ్ను తెరవకపోతే నరకం చూపిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడులకు ముహూర్తం చెబుతూ మరో పోస్ట్ పెట్టారు ట్రంప్. తూర్పు కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలు అంటూ తన రెండో పోస్టులో ట్రంప్ హెచ్చరించారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున భీకర దాడులు చేస్తామని ఇరాన్ను హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్. ఈ రాత్రి 11:30కు వైట్ హౌస్లో ట్రంప్ ప్రసంగించబోతున్నారు. కొత్త డెడ్లైన్ తర్వాత ట్రంప్ ఏం చెబుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇరాన్లో దాడులపై ఇప్పటికే అమెరికా, ఇజ్రాయిల్ వ్యూహరచన చేశాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి రెండు దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ రక్షణ వ్యవస్థలపై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేశాయి. ఇప్పుడు పౌర సదుపాయాలను కూడా టార్గెట్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.